వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటమ్ అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా అని బ్యానర్ ఐటమ్ వచ్చింది. దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అట్లాగే అమరావతి నుంచి హైదరాబాద్కి నేరుగా ఒక ఎక్స్ప్రెస్ వేని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని మూలంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మామూలుగా ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా విజయవాడతో సంబంధం లేకుండా అట్లాగే డైరెక్ట్గా అంటే మలుపులు మెలికలు లేకుండా నేరుగా ఒక హైవేని నిర్మించబోతున్నారు. దీన్ని కూడా శాంక్షన్ చేశారు. అట్లాగే అమరావతి బెంగళూరు హైవే కూడా అది ఆల్రెడీ ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉంది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమకు అమరావతిని చేరువ చేసేందుకు అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేని ఆయన అప్పుడు ప్రతిపాదనలు పంపారు కేంద్రానికి. కేంద్రం ఆమోదించింది. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని మార్చేసింది, అలైన్మెంట్ మార్చేసి నేరుగా అమరావతికి అనంతపురానికి కాకుండా బెంగళూరు దగ్గర కొడికొండ చెక్ పోస్ట్ అని ఉంటుంది. ఆ కొడికొండ చెక్ పోస్ట్ నుంచి ఆయన పులివెందుల నియోజకవర్గంలోంచి వెళ్ళేట్టుగా, ఆయన ఇడుపులపాయ ఎస్టేట్లోంచి వెళ్ళేట్టుగా రోడ్డు ప్లాన్ చేసుకున్నారు. సో అది ఇప్పుడు నేరుగా అమరావతికి వెళ్ళదు. అది ప్రకాశం జిల్లా, అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముప్పవరం అనే విలేజ్ దగ్గర చెన్నై కోల్కతా హైవేకి కనెక్ట్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి అమరావతికి వెళ్ళాలంటే ఇంకో 100 కిలోమీటర్లు వెళ్ళాలి. సో అది ఏమాత్రం ఉపయుక్తం కాదు. కానీ అప్పటికే ఏం చేశారంటే చంద్రబాబు ప్రపోజల్స్ని రద్దు చేశారు. కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయి కొత్త ప్రపోజల్ పెట్టారు. దానికి ఆల్రెడీ టెండర్లు పిలిచారు, నష్టపరిహారాలు ఇచ్చారు రైతులకి. పని జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాన్ని ఆపడం సాధ్యం కాదు కాబట్టి ఆ హైవేని అలా కొనసాగించి ముప్పవరం నుంచి ఇక మధ్యలో చిలకలూరిపేట గుంటూరుతో సంబంధం లేకుండా నేరుగా అమరావతికి 90 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వే వేయబోతున్నారని చెప్పి దీనికి కూడా కేంద్రం ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు 9 మందిని కలిశారు. 9 మందిని కలిసి వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ ఇచ్చినప్పుడు నితిన్ గడ్కరీ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆయన ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళిద్దరికీ మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఈయన తీసుకెళ్లిన ప్రతిపాదనలన్నీ కూడా ఆయన ఓకే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి రోడ్ల పండగ అని చెప్పుకోవచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 20 నుంచి 25 వేల కోట్లు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు చంద్రబాబు చేసినప్పుడు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, మేము రోడ్డు నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు కేంద్రం చెప్పింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రపోజల్ కంప్లీట్గా క్లోజ్ చేసేసాడు. అసలు మాకు ఔటర్ రింగ్ రోడ్డే అవసరం లేదు అమరావతికి అన్నాడు. ఇప్పుడు భూ సేకరణకు సంబంధించిన ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి కేంద్రం చెప్పింది. సో మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన పని లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఈ మేరకు ఉపరితల రవాణా మంత్రి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంగీకారాన్ని తెలిపారు. అట్లాగే రహదారులు కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు కూడా ఒకటి ఇందులో ఉంది. విజయవాడకి ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమంగా ఒక బైపాస్ రోడ్డు వేస్తున్నారు, ఇంకో బైపాస్ రోడ్డు తూర్పు నుంచి వేస్తున్నారు. ఇది ఒకటి. ఈ స్టోరీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇంకా లోపల ఉన్నాయి. దీని గురించి మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇక్కడ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేసి చాలా పట్టణాలని కలుపుతూ పోతుంది. ఇది వచ్చేసి గుంటూరు, తెనాలి, విజయవాడ ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపలే ఉంటాయి. అమరావతి రాజధాని అమరావతి కూడా. సో ఇది మొత్తం 189 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం, నాకు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు లేకపోతే ఇంకోటి అవసరం లేదు, కేంద్రం నుంచి మ్యాక్సిమం రాష్ట్రానికి ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ తీసుకోవటమే నా ముందున్న ప్రధానమైన టాస్క్, దాని మీద దృష్టి పెట్టా, పదవుల మీద దృష్టి పెట్టలేదని చెప్పి ఆయన చెప్పారు. అలాగే నిన్న 3 కేంద్ర మంత్రులని కలిశారు ఆయన. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అట్లాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వీళ్ళని కలిసి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఈ రోడ్లకు సంబంధించే
ఇంకో ముఖ్యమైన డెవలప్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే హైదరాబాద్ బెంగళూరు హైవే. ఈ హైదరాబాద్ బెంగళూరు హైవే కర్నూలు మీదుగా అనంతపూర్ మీదుగా బెంగళూరుకి వెళ్తుంది హైదరాబాద్ నుంచి. ఈ హైవే ప్రస్తుతం 4 లైన్లు ఉంది. దీన్ని 12 లైన్లు చేయబోతున్నారు. ఇది సాకారం అయితే మొత్తం రాయలసీమ ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి ఈనాడు కథనం ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆర్థిక వృద్ధికి దోహదం చేసే విధంగా ఉంటుంది. 12 వరుసల హైవే అంటే ఒకవైపు 6 వరుసలు, ఇంకోవైపు 6 వరుసలు ఉంటాయి. దేశంలో ఇదే ఫస్ట్ హైవే. ఇన్ని వరుసల హైవే ఉండటం అనేది ఇదే ఫస్ట్ హైవే అవుతుంది. దక్షిణాదిని ఇదే అత్యధిక వరుసల హైవే అవుతుంది. ఇది మొత్తం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో ఈ రహదారి మొత్తం పొడవు 576 కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్లోనే 260 కిలోమీటర్లు ఉంది. తెలంగాణలో 210, కర్ణాటకలో 106 కిలోమీటర్లు ఉంది. ఇది సత్యసాయి జిల్లా కొడికొండ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలుకి ఉత్తరంగా ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. ఇప్పుడు ఈ రాయలసీమకి పారిశ్రామిక అభివృద్ధికి రోడ్డు బాగా దోహదపడుతుందని చెప్పి ఇందులో రాశారు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల పక్కన పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ హైవే అంట ల్యాండ్ రేట్స్ చూస్తే బెంగళూరుకి 100 కిలోమీటర్ల వరకు కూడా కర్ణాటకలో ఉంది. అది అక్కడ అసలు ల్యాండ్లు కొనే పరిస్థితి ఉండదు. అట్లాగే ఇటు హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ కూడా ల్యాండ్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. సో ల్యాండ్ రేట్స్ తక్కువగా ఉంది కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో. కాబట్టి ఈ 2 జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఇక్కడ చౌకగా భూములు దొరుకుతాయి కాబట్టి భూములు కొని పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందని చెప్పి ఈ కర్నూలు, అనంతపురం జిల్లాలు పారిశ్రామిక హబ్స్గా మారుతాయి అని చెప్పి రాశారు. ఇప్పటికే అక్కడ పెనుకొండ దగ్గర కియా ఉంది. అట్లాగే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్ ఏర్పాటైంది. BHEL నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది ఈ రోడ్డు అని చెప్పి రాశారు. తర్వాత బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ ఓడిపోయారు. లేబర్ పార్టీ అక్కడ అధికారం చేపట్టింది. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయనకి మోడీ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత అసెంబ్లీకి 5 ఏళ్లలో సున్నం కూడా వేయలేదు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల క్వార్టర్స్ని చూశారు. అట్లాగే మిగతా భవనాల నిర్మాణంలో ఉన్న భవనాలని ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో అసెంబ్లీకి కనీసం సున్నం కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి అన్నారు. 9 నెలల్లో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ రెడీ అవుతాయని చెప్పారు. తర్వాత సహకార సంఘాల్లో వైసీపీ చేసిన అవినీతి మీద కూడా ఒక స్టోరీ వచ్చింది ఈనాడులో. 6,000 కోట్లకు పైగా అక్రమాలు చేశారు. అధికార పక్షం అయితే చాలు ఉదారంగా రుణాలు ఇచ్చారు, అట్లాగే ఉద్యోగాలు కూడా ఇచ్చేశారంట. దీని మీద ఒక మంచి స్టోరీ రాశారు. మొత్తం ఒక్కొక్క జిల్లా పరిధిలో 200 నుంచి 300 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి రాశారు. అలాగే అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్సారథి కలిసి ఒక వినతి పత్రం అందించారు. తప్పనిసరిగా దాన్ని పరిశీలిస్తానని చెప్పి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక విమానాశ్రయం వస్తే ఇప్పటికే ఆల్రెడీ పుట్టపర్తిలో ఉంది, మళ్ళీ అనంతపూర్లో కూడా ఒక విమానాశ్రయం కావాలని చెప్పి అడిగారు. అనంతపురం జిల్లాలో అప్పుడు 2 విమానాశ్రయాలు ఉన్నట్టు అవుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో. తర్వాత కోట్ల ప్రజాధనం వైఎస్ విగ్రహాల పాలని చెప్పి ఎడప్లపాయలో ఇక్కడ వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ అని ఒకటి ఏర్పాటు చేశారండి. ఇందులో 10 కోట్లతో 23 విగ్రహాలు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలని వివిధ భంగిమల్లో ఏర్పాటు చేశారు. 48 అడుగులు ఎత్తైన ఒక విగ్రహం కోసమే 7 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అట్లాగే ఆయన ధ్యానమూర్తి అవతారంలో ఉన్న ఇంకో విగ్రహం, అట్లాగే ఆయన పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన వెనకాల మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్న విగ్రహాలు, ఇట్లా మొత్తం వీటన్నిటికీ 10 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే ఈ నాలెడ్జ్ సెంటర్లో సుందరీకరణ కోసం, అలంకరణల కోసం ఇంకో 18 కోట్లు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెట్టారు. టెండర్లు పిలవలేదు, టెండర్లు పిలిచినా కూడా వేరే కంపెనీ చేతుల్లోకి వెళ్ళినా కూడా పులివెందుల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కొండారెడ్డి అని ఆయనే పనులు చేయించారు అని చెప్పి స్టోరీ ఇచ్చారు. వాసుదేవరెడ్డి, కొడాలి నాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడకు సంబంధించిన వాళ్ళు. గుడివాడలో దుగ్గిరాల ప్రభాకర్ అని ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ గోదాంని
ఆయన తల్లి సీతామహాలక్ష్మి పేరునున్న గోడౌన్ని బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చారు, టెండర్ ద్వారా ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక లీజ్ అగ్రిమెంట్ పూర్తి కాకుండానే బెదిరించేసి గోడౌన్ ఖాళీ చేయించారు. దీని మీద కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మాధవీలతారెడ్డి, పద్మారెడ్డి, వైసీపీ నేతలు దుక్కుపాటి శశిభూషణ్ వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేశారు. కేసు రిజిస్టర్ అయింది. ఇవాళ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల భేటీ ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ఆస్తుల విభజన సమస్యలు వీటన్నిటి గురించి వీళ్ళు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈరోజే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల నాడు విభజన జరిగింది. 10 ఏళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న సందర్భమే లేదు. మొదట 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఉప్పు నిప్పులాగా ఉండేది ఇద్దరి మధ్య. సో అప్పుడు కూర్చోవడానికి అవకాశం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవకాశం ఉంది, ఇద్దరు కూడా బాయిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 3-4 సార్లు కేసీఆర్ ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేశాడు. కానీ ఈ సమస్యల గురించి, రాష్ట్ర విభజన సమస్యల గురించి వాళ్ళిద్దరూ చర్చించుకున్న పాపన పోలా. అంటే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు వీళ్ళు కూర్చొని సెటిల్ చేసుకున్నాం, ఇది తొలి సమావేశం కాబట్టి తొలి సమావేశంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. మహా అయితే ఒక 100 సమస్యలు ఉంటే 100లో ఒక 10 పరిష్కారం అవుతాయేమో. అది కూడా ముఖ్యమైన సమస్యలు అయితే పరిష్కారం కాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పట్టు విడుపులతో వ్యవహరించారనుకోండి, సపోజ్ రేవంత్ రెడ్డి కొంత పట్టు విడుపులతో వ్యవహరిస్తే వెంటనే టీఆర్ఎస్ని ఆల్రెడీ కాళ్ళు నరికేశారు తెలంగాణ ప్రజలు. ఏదో ఒక రకంగా మళ్ళీ లేచి నిలబడాలని ప్రయత్నం చేస్తుంది. ఈ సెంటిమెంట్ అనే అస్త్రాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తీసుకెళ్ళి వాళ్ళ గురువుకు తాకట్టు పెడుతున్నాడని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. సో అలాంటి ప్రచారం జరిగే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అంత సాహసం చేయకపోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాచుకుని ఉంటాడు. ఆయన్ని నరికేశారుగా, ఈయన కాళ్ళే నరికారు, ఆయన నడుం దాకా నరికేశారు. సో ఏం దొరుకుతుందో అవకాశం, ఎలా దొరుకుతుందో అని వేచి చూస్తున్న సందర్భంలో ఇద్దరు కూడా కొంత అంటే అన్నీ పరిష్కారం అవుతాయి అని మాత్రం ఆశించడానికి లేదు. ఏదైనా ఒక 10% అయినా బాగా అయినట్టే అనుకోవాలి. ఎనీహౌ ఇది ఒక మంచి పరిణామం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుందాం అనుకోవటం. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఘన స్వాగతం అని ఒక ఐటెం ఇచ్చారు. ఆయన నిన్న బేగంపేట, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు, ప్రత్యేక విమానంలో వచ్చారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు తెలుగుదేశం శ్రేణులు ర్యాలీ నిర్వహించిన భారీ స్వాగతం, ఘన స్వాగతం లభించింది. వర్షం కురుస్తున్నా కూడా అభిమానులు చంద్రబాబు బాగా అంటే చంద్రబాబుని ఫాలో అయ్యారు. చంద్రబాబుతో పాటు మొత్తం మార్గ మధ్యంలో రహదారి మొత్తాన్ని పచ్చ బ్యానర్లతో అలంకరించారు, తెలుగుదేశం జెండాలతో. ప్రైవేట్ లేఅవుట్కి అధికారులు రోడ్డు వేశారని చెప్పి శ్రీకాకుళంలో ఇంకో ఇది రాశారండి. ఆ లేఅవుట్ ధర్మాన ప్రసాదరావుది, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది. అధర్మం బరి తెగిస్తే అధికారులు అంటగాగారని చెప్పి మంచి స్టోరీ ఒకటి ఇచ్చారు. అమరావతి రైతులు మొక్కులు తీర్చుకుంటున్నారు, తిరుపతి వెళ్ళారు, తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళారు, కాణిపాకంలో వినాయక స్వామిని దర్శించుకున్నారని చెప్పి ఒక ఫోటో ఐటమ్ ఒకటి ఇచ్చారు. పేదల భూముల్ని చౌకగా కొట్టేశారని చెప్పి ఈనాడు ఇంకో వార్త ఇచ్చిందండి. ఇది వచ్చేసి 4 నెలల్లో 20,000 ఎకరాలు అసైన్డ్ భూముల్ని రిజిస్టర్ చేయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దానికోసం అసైన్డ్ చట్టం కూడా తీసుకొచ్చారు. అమ్మేసుకోవచ్చు అని చెప్పి చట్టం తీసుకొచ్చిన తర్వాత 20,000 ఎకరాలు కొనేశారు వీళ్ళు. ఇందుకోసం 12 రోజుల్లో 3 మెమోలు ఇచ్చారంట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఏంటంటే భయపడొద్దు ఆంధ్రప్రదేశ్కి రండి అని చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామికవేత్తలందరూ, పెట్టుబడిదారులు భయపడ్డారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, వీళ్ళు రాబందుల్లో పీక్కు తింటారని చెప్పి ఎవరో రాలేదు, ఉన్నోళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. జగన్ అనే భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఎలా నియంత్రించాలో మాకు తెలుసు, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ గతిని మార్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఢిల్లీలో. సో ఆంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపాయని కూడా చెప్పారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు. తర్వాత ఇంకో ముఖ్యమైన స్టోరీ, ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ అండి. ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు గెలిచినా కూడా ఈ అధికారులు ఎవరూ మారలేదు, ఐఏఎస్ల పోస్టింగుల తీరు మీద సర్వత్రా విస్మయం, జగన్తో అంటకాగిన వాళ్ళకే మళ్ళీ పోస్టింగ్లు అని చెప్పి మంచి స్టోరీ ఇచ్చారు.
ఇది గత నెల రోజులుగా నడుస్తూ ఉందండి. గోపాలకృష్ణ ద్వివేది దగ్గర నుంచి, ప్రద్యుమ్న దగ్గర నుంచి మొదలైంది ఇది. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఐఏఎస్ల నియామకాల్లో మాజీ సిఎస్ టక్కర్ పాత్ర ఉందని, ఐపీఎస్ల నియామకాల్లో మాజీ డీజీ ఠాకూర్ పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నార్త్ ఇండియన్ బ్యూరోక్రాట్స్ వీళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడున్న రాజకీయ పార్టీలు, రాగద్వేషాలు, ఎవరు మనుషులు అనే విషయంలో పూర్తి అవగాహన ఉండదు. పైగా ఠాకూర్ మీద ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకొని డిఎస్పీ స్థాయి నుంచి ఆయన చూస్తున్నాడు, పోస్టింగ్లన్నీ ఆయన చేస్తున్నాడు, ఇందులో డబ్బులు చేతులు మారుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా చర్య తీసుకుంటారో లేదో చూడాలి. ఎనీహౌ ఆంధ్రజ్యోతి అయితే మంచి వార్త ఇచ్చింది. ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కీలక స్థానాల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింత. చంద్రబాబును విమర్శించిన ప్రద్యుమ్నకే పేషీలో చోటు. సాయిరెడ్డి చెప్పినట్టల్లా విన్న సృజనకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఇచ్చారు. జవహర్ రెడ్డికి అసైన్డ్ భూములు అప్పచెప్పిన నాగలక్ష్మికి గుంటూరు జిల్లా కలెక్టర్. ఈ రెండు చాలా ముఖ్యమైన జిల్లాలు, రాజధాని ఉన్న జిల్లాలు. ఇక్కడ వీళ్ళకి ఇచ్చేశారు వైసీపీ మనుషులకి. అట్లాగే పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ ఇప్పటికీ మంచి పోస్టులు ఉన్నాయి. విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలన్నీ ఉత్తిత్తి హెచ్చరికలే అని జనం అనుకుంటున్నారు. లోకేష్ రెడ్ బుక్లో రాతలు చెరిగిపోయాయా, అసలు రెడ్ బుక్ ఉందా లేదా అన్నట్టు రాశారు. దీని గురించి కంటిన్యూషన్ 12 పేజీలు ఇచ్చారు. మనం ముందు కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏ అధికారి ఎంత అరాచకం చేశాడు, అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ కీలకమైన పోస్టులో ఉన్నారనేది డీటెయిల్డ్గా రాశారండి. ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది చాలా అరాచకంగా, ఏకపక్షంగా వైసీపీకి అనుకూలంగా చేశాడు. ఆయన్ని కార్మిక శాఖ, తర్వాత భూగర్భ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ చేశారు. దాని మీద విమర్శలు వచ్చాక ఆయన పక్కన పెట్టారు. కానీ ప్రద్యుమ్న ఆయన ఈయన కూడా జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హోదాలో చంద్రబాబు మీద ప్రద్యుమ్న విమర్శలు గుప్పించారు. ఆయన భార్య వైసీపీ లీగల్ సెల్లో ఉంది. అయినా కూడా ఆయన ప్రద్యుమ్నను బాబు పేషీలో కీలక అధికారిగా పెట్టుకున్నారని రాశారు. ఇది ఎంత చిత్రం అని ఇంకొక అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ గురించి రాశారు. CCLJతో పాటు రెవెన్యూ స్పెషల్ సిఎస్గా చాలా కాలం ఆయన ఉన్నాడు. ఒకే అధికారికి 2 అత్యంత కీలకమైన పోస్టులు ఇచ్చారంటే జగన్ ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. సాయి ప్రసాద్ వ్యవహార శైలి మీద అనేకమైన ఆరోపణలు వస్తే చంద్రబాబు సాయి ప్రసాద్ని పిలిచి పీఠం ఎక్కించారు, సాగునీటి శాఖ అప్పగించారు. ఇది నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరంటే బుడితి రాజశేఖర్. ఇతను చాలా హెడ్ స్ట్రాంగ్ ఆఫీసర్ అని పేరుంది. గతంలో తెలుగుదేశం హయాంలో కూడా ఇతను చాలా హెడ్ స్ట్రాంగ్తో బిహేవ్ చేశాడు. ఇతను యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు అనుకోవాలి. ఎందుకంటే అతను డైరెక్ట్గా కామెంట్లు చేస్తుంటాడు. ఈ బుడితి రాజశేఖర రెడ్డి కాదు. ఈ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో జగన్ ప్రభుత్వంలో పాఠశాల విలీనం మీద వివాదాస్పదమైన జీవోలు జారీ చేశారు. తర్వాత 2014-19 మధ్యలో చంద్రబాబును కూడా లెక్క చేయకుండా మాట్లాడేవాడు. అప్పట్లో పౌర సరఫరాల శాఖలో ఉన్న రాజశేఖర్ చంద్రబాబు ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటే డబ్బు ఎవడిస్తాడు, చంద్రబాబు ఇస్తాడా, చంద్రబాబు బాబు ఇస్తాడా, మీడియా వాళ్ళు ఇస్తారా, ఈ టైప్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసేవాడు. అలాంటి వాడిని ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరి అచ్చెన్నాయుడు గారు ఈయన ఎట్లా డీల్ చేస్తాడో ఏంటో చూసుకోవాలి. మరి తర్వాత నారాయణ మీద పగబట్టిన సురేష్ కుమార్ అనే పాఠశాల విద్యా కమిషనర్గా సురేష్ కుమార్ ఉన్నాడు జగన్ ప్రభుత్వంలో. నారాయణ మీద కేసులు, ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇవన్నీ అతనే చేశాడు అత్యుత్సాహంతో. అతన్ని GIDలో పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. యాక్చువల్గా ఇప్పుడు ఐఏఎస్ నియామకాల మీద ఇతనే అన్వర్కి సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మనకు ఉదాహరణ ఏంటంటే మొన్న చాలామంది కలెక్టర్ పోస్టులు వచ్చినాయి. మన విజయవాడ మున్సిపల్ కమిషనర్గా చేసిన అతన్ని శ్రీకాకుళం కలెక్టర్గా వేశారు. అతను అడ్డగోలుగా విజయవాడలో వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఎక్కడ పడితే అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టించాడు. తెలుగుదేశం కార్పొరేటర్లు వెళ్తే మున్సిపల్ కమిషన్ కలవడానికి అసలు టైమే ఇచ్చేవాడు కాదు. అలాంటి వాడిని కలెక్టర్గా పెట్టారు శ్రీకాకుళంలో. ఈ కలెక్టర్ల పోస్టింగ్లన్నీ సురేష్ కుమార్ సలహాలతోనే, సంప్రదింపులతోనే జరిగినాయి. సురేష్ కుమారే కీలకం. ఇతను ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నారు గుంటూరు మున్సిపల్ కమిషనర్గా, చేకూరు కీర్తి అని. ఆ చేకూరు కీర్తి అనే ఆవిడని పక్కన పెట్టేశాడు. ఆమె సీనియర్. ఇప్పుడు వీళ్ళు కలెక్టర్లుగా బదిలీ చేసిన కొత్త వాళ్ళందరిలోకి ఆమె సీనియారిటీలో టాప్ 5లో ఉంటారు. ఆమెకి అలాంటి అవకాశం ఇవ్వగా ఒక కారణం కూడా చెప్పాయంట. ఈమె భర్త కడప రెడ్డి, అందుకని మనం ఇస్తే కుదరదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాయంట ఈయన. వాస్తవానికి ఆవిడ భర్తది తెలంగాణలో నల్గొండ జిల్లానో ఏదో ఉంటుంది. కానీ అంటే తనకు నచ్చితేనేమో జగన్ తొత్తులను సైతం పంపించాడు అతను, తనకు నచ్చకపోతేనేమో
దూరంగా జగన్ హయాంలో ప్రాధాన్యమైన శాఖలు దక్కన వాళ్ళని కూడా ఇప్పటికీ దక్కకుండా చేస్తున్నాడు ఈ సురేష్ కుమార్ విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. అసలు ఇంకో విషయం ఏంటంటే నువ్వు పెట్టుకున్న అధికారులతోనే నీ పాలన ఎలా ఉంటుందో తెలిసిపోతుందని అర్థమైపోద్ది. జనరల్గా ఈ నానుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఈ నియామకాల తర్వాత చాలామంది అనుకుంటున్నారు ఈయన పెట్టుకున్న అధికారులను చూస్తే ఈయన పాలన ఎట్లా ఉంటుందో అర్థం అవుతుంది మనకని చెప్పి. అట్లాగే పెద్దిరెడ్డితో అంటకాగిన ఒక ఆయనేమో కాకినాడ కలెక్టర్ అయ్యాడు. తర్వాత విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మికి ఏమో గుంటూరు కలెక్టర్గా బాధ్యతలు ఇచ్చారు. సృజనకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు ఇచ్చారు. నాగలక్ష్మి విజయనగర కలెక్టర్గా ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ అన్ని సిఎస్ జవహర్ రెడ్డితో కలిసి ఆయనకి కొట్టేయటంలో కీలకంగా ఈమె వ్యవహరించారు. అట్లాగే సృజన జగన్ హయాంలో విశాఖ కమిషనర్గా ఒక వెలిగారు. విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ చేశారు. రాజకీయ కక్ష సాధింపు కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించారు. ఆమెని ఇక్కడ పెట్టారు, విజయవాడలో తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి రాశారు. చాలా మంచి స్టోరీ ఇచ్చారు ఇది. ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు తెలుసుకోలేకపోయినా ఏ అధికారి ఎలాంటి వాళ్ళు అనేది ఆంధ్రజ్యోతి కళ్ళగట్టినట్టు చెప్పింది. మరి ఇప్పుడైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూడాలి. జగన్ పాపాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి, రైతుల పాలిటి శాపాలుగా మారినాయి అని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అన్నారు. అట్లాగే జలవనరుల శాఖ సమావేశం అధికారులతో నిర్వహించారు. అన్నమయ్య డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయింది, ఆ డ్యామ్ ఇంజనీర్లు ఎవరని చెప్పి కూడా ఆరా తీశారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు చేయిస్తాము అని చెప్పి ఆయన అన్నారు. తర్వాత ఇంతకుముందు అమరావతికి వస్తాం 132 సంస్థలు, కేంద్ర రాష్ట్ర సంస్థలు అట్లాగే ప్రైవేట్ సంస్థలు వీటన్నిటికి కూడా భూములు కేటాయించారు. వీళ్ళందరూ కూడా జగన్ దెబ్బకి పారిపోయారు, ఎవరు రాలేదు. సో ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు ఆ సంస్థలన్నిటికి కూడా మెసేజెస్ పంపారు, అందరితో మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి, మరి మీరు వస్తున్నారా, రావట్లేదా, మీరు వస్తే మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ 132లో 104 కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ సంస్థలు మేము అమరావతికి వస్తాం, మా నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వస్తున్నారు. ప్రత్యేకమైన అంటే అక్కడ మౌలిక వసతులు కల్పించండి, రోడ్లు ఇలాంటివి, మేము నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పి సిఆర్డీఏకి చెప్పారు. ఇది వార్త. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష విరమించారు. ఆయన సమాజ క్షేమాన్ని కాంక్షిస్తూ వారాహి దీక్ష చేపట్టారు. ఏకాదశి దిన దీక్ష అంటే 11 రోజుల దీక్ష. ఆ దీక్షను ఆయన విరమించారు నిన్న. టీడీఆర్ బాండ్ల గోల్మాల్లో మహిళా ఐఏఎస్ అధికారి అని చెప్పి శ్రీలక్ష్మి గురించి పేరు పెట్టకుండా ఒక స్టోరీ రాశారు. నిన్న కూడా ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద ఒక మంచి స్టోరీలు వచ్చినాయి. దానిలో భాగంగా దానికి ఫాలోఅప్గా ఈ మహిళా ఐఏఎస్ అధికారికి భీమవరం ఒక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అవకతవకలకు సంబంధించి చూసి చూడనట్టు పోయినందుకు 1,70,00,000 ఆమెకు ముట్ట చెప్పారని చెప్పి స్టోరీ రాశారు. మహువా మైత్రి టీఎంసీ లోక్సభ సభ్యురాలు ఈవిడ నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే న్యాయమూర్తులు కూడా ఈ ప్రభుత్వానికి భయపడుతున్నారు. సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి అందరు న్యాయమూర్తులు మోడీ ప్రభుత్వానికి భయపడుతున్నారు, అందుకే ప్రతిపక్ష నాయకులకు బెయిల్ రావట్లేదు అని చెప్పి మాట్లాడారు. ఆవిడ ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తే ప్రభుత్వం మళ్ళీ మా మీద ప్రతీకార చర్యలు తీసుకుంటుందేమో అనే భయానికి ఆవిడ ఈ వ్యాఖ్యలు అంటే భయానికి ప్రతిపక్ష నాయకుల మీద వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని చెప్పి మహువా మైత్రి మాట్లాడారు. సభలోనే మాట్లాడారు. ఆవిడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. తర్వాత సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షిలో ఏది మా నిధి అని చెప్పి అక్క చెల్లెమ్మల కోసం అక్క చెల్లెమ్మలంతా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1,500 ఇస్తానన్నారు ఒక్కొక్కరికి, ఇంకా అది ఇవ్వలేదు. 1,72,00,000 మంది మహిళలు ఈ సాయానికి అర్హులు ఉన్నారు. డబ్బులు అందక జూన్లో ఇప్పటికే 2,500 కోట్లు నష్టపోయారు అని చెప్పి బ్యానర్ ఐటమ్ ఇచ్చారండి. బాబు హామీలకు జనం నమ్మరు, బాబు హామీలకు నాది గ్యారెంటీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అని చెప్పి. యాక్చువల్లీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన గెలిచిన తర్వాత 2019 జూన్లో ఆయన మే నెలాఖరికి పదవి స్వీకారం చేస్తే 2020 జనవరి ఫిబ్రవరి అంటే 7-8 నెలల టైం తర్వాత వాటిని అమలు చేయటం మొదలుపెట్టాడు. అమ్మ ఒడి కావచ్చు, మిగతా ఏ అయినా కానీ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఏంటంటే 7-8 రోజుల్లోనే వీటిని అమలు చేయలేదు అన్నట్టుగా సాక్షి ప్రజెంట్ చేస్తూ ఉంది నెగిటివ్ ఐటమ్. ఇంకో విచిత్రమైన కామెడీ వార్త ఏంటంటే అమ్మో ఏపీ కానీ ఐటీ సంస్థలన్నీ భయపడుతున్నాయంట.
ఇప్పుడు వద్దు బాబోయ్ మేము రామని ఐటీ సంస్థలు అంటనే విశాఖకి వచ్చినట్టే వచ్చి క్యాబ్ జెమిని వాళ్ళు వెళ్ళిపోయారు, చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు చూసి భయపడిపోయి బెదిరిపోతున్నారు, విశాఖ కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి రాశారండి. ఈ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే దొంగ సాక్షి పత్రికలో గత 5 ఏళ్లుగా విశాఖపట్నం నుంచి అనేక కంపెనీలు వెళ్ళిపోయినాయి. హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీలు, పదుల సంఖ్యలో ఉన్న ఐటీ కంపెనీలు విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయినాయి. అయితే వీళ్ళు ఏం రాస్తారు, ఇప్పుడు ఐటీ కంపెనీలు వెళ్ళిపోతున్నాయని రాస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా వీళ్ళు ఏం రాస్తారంటే విస్తరణ దిశగా చురుగ్గా అడుగులు వేస్తున్న విప్రో సంస్థ కూడా పునరాలోచనలో పడిందంట. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఐటీ పాలసీ జగన్మోహన్ రెడ్డి మంచి పాలసీ తెచ్చాడు, దానికి ఆకర్షితులై అందరూ వద్దామనుకున్నారు, ఈలోపు ప్రభుత్వం మారింది వెళ్ళిపోతున్నారని రాశారు. వాస్తవానికి గత 5 ఏళ్ల కాలాన్ని పరిశీలించిన వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి అనేది. అమర్రాజా వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త ప్లాంట్ తెలంగాణలో పెట్టారు. అసలు ఆ ప్లాంట్ను కూడా లేపేయాలని చూశారు, వీళ్ళు మూసేయాలని చూశారు కక్ష సాధన చర్యలకి. కియా యాన్సిలరీ కంపెనీలు వెళ్ళిపోయినాయి, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఐటీ కంపెనీలు వెళ్ళిపోయినాయి. అట్లాగే హెచ్సిఎల్ కంపెనీ గన్నవరం దగ్గర, విజయవాడ దగ్గర వాళ్ళ యూనిట్ పెట్టి దాన్ని ఎక్స్పాన్షన్ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శివనాడార్ గారు వాళ్ళ అమ్మాయి అందరూ వచ్చారు, చాలా బాగా ఇక్కడ మేము మొత్తం ఒక 10,000 ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక పెద్ద యూనిట్ పెడతామని చెప్పి వాళ్ళు ఆ రోజున హామీ ఇచ్చి, ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి భయానికి వాళ్ళు ఇటువైపు కూడా చూడాలి, ఆ పెట్టిన దాని వరకే ఉంచారు, కొంత బెటర్ వెళ్లకుండా. ఇట్లా చాలా కంపెనీలు పోయినాయి. కానీ ఈ విషప్రాతలు చూశారుగా, వారం రోజుల్లోనే అమ్మో ఏపీ కానీ భయపడి వెళ్ళిపోతున్నారంట. దీని మీద ఈ సాక్షి మీద ఏదో ఒక చర్యలు తీసుకొని దీన్ని కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాల ప్రచారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఆలోచించాలి. ముఖ్యం ఫస్ట్ టాస్క్ ఇదే. ఇప్పుడు ప్రజలు కోరుకున్నది ఏంటంటే అభివృద్ధి కంటే కూడా ముందు ఈ వైసీపీ రాక్షసుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలని, దాన్ని కంట్రోల్ చేసే పని మొదట 6 నెలలు పెడితేనే బాగుంటుంది. ఇది కార్యకర్తల అభిప్రాయమే కాదు, మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా. ఈ చంద్రబాబు తర్వాత నారాయణ, చింతనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళందరి మీద ఉన్న కేసులన్నీ, నారా లోకేష్ వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కేసులు నమోదు చేసిందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కక్ష సాధింపు కేసులు ఏమైతే పెట్టిందో, ఈ కేసులన్నీ కూడా సిబిఐకి, ఈడీకి అప్పగించాలని చెప్పి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందండి. ఈ వ్యాజ్యం దాఖలైన ఆయన వైసీపీ మోచేతి నీళ్లు తాగుతాడనే పేరున్న విజయవాడకు చెందిన ఒక జర్నలిస్టు కేబీజీ తిలక్ అని ఉంటాడండి. ఇతను కొట్టి బాలగంగాధర తిలక్, ఇతను ఒక చిన్న పత్రిక నడుపుతూ ఉంటాడు, స్వర్ణాంధ్ర అని. ఇతను మామూలుగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడని అక్కడ విజయవాడ మీడియా సర్కిల్స్లో కూడా పేరుంది. సో ఇతను ఒక పిల్లు వేశాడు హైకోర్టులో, వీళ్ళందరి కేసులు కూడా సిబిఐకి అప్పచెప్పాలని వేశారు. తర్వాత యథావిధిగా కొనసాగుతున్న విధ్వంసాలు, వైఎస్ బొమ్మ పగలగొట్టారు, లేదంటే శిలాఫలకాలు పగలగొట్టారు, ఈ వార్తలతో ఆఖరి పేజీ ఇచ్చారు. అట్లాగే చిలకలూరుపేటలో 3 రెస్టారెంట్లు మూతపడినాయి తెలుగుదేశం పార్టీ నాయకుల దెబ్బకి అని చెప్పి ఒక ఐటమ్ ఇచ్చారు, చిన్న ఐటమ్ ఇచ్చారు. చిత్తూరు మేయర్ సహా 24 మంది కార్పొరేటర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటేసిందని చెప్పి ఇంకో వార్త వచ్చింది. ఏంటంటే చిత్తూరు మేయర్ 24 మంది కార్పొరేటర్లు మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరారు, సో అందుకని వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవి ఈరోజు సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇంకా రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. Like, share and subscribe to Rajaniti channel.